అంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇందులో ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారంటే, ఎలక్షన్ అధికారులు ఏం చెప్తున్నారంటే, సో మరణించిన వారి ఎమ్యూనరేషన్ ప్రక్రియ కొనసాగించవద్దు, వారి ప్రక్రియ తప్పుడు కథనాలతో పేర్కొంటే వారి మీద క్రిమినల్ కేసులు జరుగుతాయనే దాని మీద కూడా ఎలక్షన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. మరణించిన వారి ఎమ్యూనరేషన్ ఫారాలు సమర్పిస్తే క్రిమినల్ కేసులు అనేది చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ హెచ్చరిక, ఇప్పటికీ ఫారం రాకుంటే 1950కు ఫోన్ చేయాలనేది సూచించారట. సో ఇది పరిస్థితి. అయితే మరణించిన వారి సర్ ఎన్యూమరేషన్ ఫారంపై కుటుంబ సభ్యులు సంతకం చేసి బూత్ లెవెల్ ఆఫీసర్లకు సమర్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరణించిన వారి ఫారాలు ఎట్టి పరిస్థితుల్లో మ్యాపింగ్ చేయవద్దనేది స్పష్టం చేశారు. జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్ల బదావత్ సంతోష్ చంద్రకళతో కలిసి కూడా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 3తో సర్ ప్రక్రియ ముగియనుందనేది, డిజిటైజేషన్కు అదే చివరి రోజు అనేది, ఆలోపే ఓటర్లు ఫారాలు అందజేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పేరు ఉండి ఇప్పటికీ ఫారాలు పొందిన వారు బిఎల్ఓ బిఎల్ఏలకు సంబంధించినటువంటి వారికి కానీ లేకపోతే 1950 నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. ముసాయిదా జాబితాలో పేరుండి మ్యాపింగ్ చేయని మ్యాపింగ్లలో పొరపాట్లు ఉన్న ఓటర్లకి నోటీసులు ఇస్తామన్నది చెప్పారు. సరైన పత్రాలు సమర్పిస్తే ఈఆర్ఓ నిర్ణయం మేరకు వారి పేరు తుది జాబితాలో ఉంటుందన్నారు. సొంత రాష్ట్రాల్లో సర్ ఫారం ఇచ్చేందుకు కూడా కొందరు ఆసక్తి చూపుతున్నారనేది ఇంకొందరు ప్రస్తుతం ఆ చిరునామాల్లో ఉండడం లేదనేది చెప్పారు. పోలింగ్ కేంద్రాలు హేతుబద్ధీకరణ ప్రక్రియను 3వ తేదీలోపు పూర్తి చేస్తామనేది అన్నారు. 1200 కంటే కూడా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను 2గా విభజిస్తామనేది చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తాను. సో ఓవరాల్గా ఒకవేళ ఈ తప్పుడు సమాచారం ఈ చనిపోయినటువంటి ఎమ్యూనరేషన్ ఫారాస్ ఉంటాయి కదా, సో దాని మీద వారి పేరు, వారి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో అక్కడ చనిపోయిన వారికి సంబంధించి కూడా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి దాని మీద సైన్ చేసి ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇస్తే వారి మీద క్రిమినల్ కేసులు జరుగుతాయి. సో దీనికి సంబంధించినటువంటి అంతా కూడా నిఘా ఉంటుంది. ఎవరిదైతే ఉండి వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటే వారిది మాత్రమే ఫిల్ చేసి దానికి సంబంధించిన సంతకం కుటుంబ సభ్యులు ఎవరిది చేసినా పర్వాలేదు, కానీ వారు బ్రతికి ఉండాలి. చనిపోయినా కూడా మరి ఈ ఎస్ఐఆర్ ఫామ్లో వారి ఎమ్యూనరేషన్ ఫామ్ ఫిల్ చేసి సంతకం చేసి ఇస్తే మాత్రం వారి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోబడుతుందనే దాన్ని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు బిఎల్ఓలకు సంబంధించి కూడా అట్లాంటి ఫారాలు మీరు తీసుకోవద్దు, ఒకవేళ ప్రజలు తెలియకుండా ఇచ్చినా కూడా ఆ ఫారాలు తీసుకోవద్దు అన్న దాని మీద కూడా మరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫారాలన్నీ కూడా ఎవరైనా చనిపోయి ఉంటారో వారి ఫారాలన్నీ కూడా క్యాన్సిల్ చేయబడుతుంది, ఆ ఓట్ అనేది కొట్టివేయబడుతుంది. కాబట్టి సో దాని మీద ఎట్లాంటి రైటింగ్ కానీ ఎలాంటి దాని మీద కూడా రాయకూడదు అనే దాన్ని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటికీ కూడా ఎవరికి కూడా ఈ ఫారాలు అందకపోతే, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ఎమ్యూనరేషన్ ఫారాలు అందకపోతే సో ఈ 1950 అనే నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే వారు మీ సంబంధిత బిఎల్ఓ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు మీకు ఫోన్ చేసి ఆ ఫారాలు అందజేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనే దాని మీద కూడా ఎలక్షన్ అధికారి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. మీకు 2002 ఓటుకు సంబంధించి కూడా అన్నీ కూడా క్లియర్గా ఆ లింక్కి సంబంధించినటువంటి ఆ పోర్టల్లో కూడా దొరుకుతుంది. అక్కడ వెళ్ళి కూడా మీరు చూసుకొని నీట్గా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా సో అంటే మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఇచ్చినా కూడా, అంటే ఇక్కడ నియోజకవర్గం మార్పు కావడం, జిల్లా మార్పు కావడం ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి 2002 ఓటుకు సంబంధించి సో అట్లాంటి సందర్భంలో మీరు ఏమైనా మిస్టేక్స్ రాసినా కూడా మళ్ళీ వారికి లీగల్గా నోటీసులు వస్తాయి, అప్పుడు కరెక్టివ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికంటే ముందుగానే తెలుసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాసి ఉంటేనే బెటర్ అనే దాన్ని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఆగస్టు 3తోనే పూర్తి అవుతున్నది. అప్పట్లోపల ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాల్సిందే. ఒకవేళ చేసుకోకపోతే రానున్నటువంటి భవిష్యత్తులో మీ ఓటర్ అనేది రద్దు చేయబడుతుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. దాదాపు 2-3 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2-3 నెలలకు సంబంధించినటువంటి అదనపు కూడా మరి దీనికి సంబంధించిన డేట్ పొడిగించడం జరిగింది. కాబట్టి సో మరి ఈ ఆగస్టు 3 తారీఖు వరకు కూడా పూర్తి అవుతున్నది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే. సో ఒకవేళ మీరు ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినా కూడా
మీ డీటెయిల్స్ ఇచ్చినా కూడా అది ఒకవేళ మీకు కనిపించడం లేదు, మీకు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిందా కాలేదా అని ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద కూడా మీకు ఒక డౌట్ ఉండొచ్చు. సో అక్కడ ఏం చేయాలంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో 1950 నెంబర్కి సంబంధించి కూడా ఒక మనం నార్మల్ మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. 1950కి సంబంధించి మనం ఏదైతే నార్మల్ టెక్స్ట్ మెసేజ్ పంపిస్తామో అక్కడ ఈ ఈసీ స్పేస్ ఇచ్చి ఈ ఎపిక్ అని స్పేస్ ఇచ్చి తర్వాత మీ ఏదైతే ఓటర్ ఐడి నెంబర్ ఉంటుందో ఆ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సెండ్ చేస్తే మీ ఎస్ఐఆర్ ఫ్రమ్ సక్సెస్ఫుల్గా పూర్తయిందా లేకపోతే ఇంకా పెండింగ్లో ఉందా అనేది మన డీటెయిల్స్ అనేది వస్తాయి, స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ పోర్టల్కి వెళ్ళి కూడా మన డీటెయిల్స్ ఇచ్చి కూడా అక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అది లేదు తెలియదు అని అంటే మీ బిఎల్ఓ ఆఫీసర్నే వెళ్ళి ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు అది అప్డేట్ అయిందా అనే దాన్ని కూడా వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ బాధ్యత ప్రతి ఒక్కరు ఓటర్ మీద ఉంటుంది. సో మాకెందుకులే ఇచ్చేసాం కదా ఫారం అని అంటే కాదు, మనం వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళి అడగాల్సిందే. ప్రక్రియ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే పూర్తి కాకపోతే దానికి బాధ్యులు కూడా మనమే అవుతామట. అదే ఏసీ చెప్తే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన ఓటు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలనేది ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.